వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేసినట్లుగా కొన్ని మీడియా రంగాల్లో రాసుకొస్తున్నారు. ప్రధానంగా జైలుకు వెళ్ళనున్న అబ్బాయిలు అని ప్రస్తావించారు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకు అదే పనిగా ఈ కేసుకు సంబంధించి పురోగతులు వాళ్ళంతటా వాళ్ళే రాస్తున్నారనే అంశం గురించి మనతో మాట్లాడడానికి కులంకుశంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అబ్బాయిలు అన్న పదం వాడారు. సార్ అబ్బాయిలు అంటే జగన్ అండ్ అవినాష్ అనుకోవాలా ఎట్లా? అసలు ఏంటి వాళ్ళకి ఎర్రిపైకి మొర్రిపై తోడని ఒకటి ఉంటుంది తెలుసు కదా. వాళ్ళు ఇదిగో తోక అంటే అదిగో పులి అనే కథలకి మీలాంటి వాళ్ళు ప్రభావితం అయితే అలాంటి దిక్కుమాల ఆన్సర్లే వస్తాయి. తెలుసో తెలీదు. ఎందుకంటే పూర్వపరాలు ఇహపరాలు మర్చిపోయి పల్లెనుడు పిల్లితల కొరికాడు, లేకపోతే మీడియా ట్రయల్ చేసేసి గతంలో రామ్ సింగ్ జైస్వాల్ ఉన్నప్పుడు సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ను రామ్ సింగ్ ఉన్నప్పుడు 25వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేద్దామన్న కథనాలకి అలవాటు పడిపోతే ఇలాంటి దౌర్భాగ్యం రాతలే వస్తాయి. అసలు నిన్నటి ఆల్రెడీ దీని మీద మనం ఒక విశ్లేషణ చేసాం. అలాగే మీకు కూడా గజనీలే మర్చిపోవడం అలవాటు ఉంటుంది. లేకపోతే తప్పెల ఛానల్లో డైపర్ గాడు ఒకటి ఉంటాడు. ఆడైతే అవునా చంద్రబాబు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు లిక్కర్ కేసులో, దాని మీద నాకేం తెలియదు, అవగాహన లేదే, చెక్ చేసుకోవాలట. అలా చెక్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం నీకు లేనప్పుడు డిబేట్లు పెట్టితే ఎంత వెలడిటీ ఉంటుందో అలాంటి దిక్కుమాల ప్రశ్నకు కూడా అలాగే ఉంటుంది. అసలు నిన్న జరిగిన పరిణామం ఏంటంటే సునీత గారిని వాళ్ళ రాజశేఖర రెడ్డి మీద మోపబడిన అభియోగాన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవడో ప్రైవేట్ కేసు చేసాడు, లేకపోతే ఎవరో కాదు ఆ పిఏ రామకృష్ణారెడ్డి చేసాడు, లేకపోతే ఇంకోటి ఎవడో పెట్టాడు కేసు, డిస్మిస్ చేసింది కోర్టు. శభాష్ శభాష్. కానీ గౌరవ్ సిబిఐ సబ్మిట్ చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ఈ రోజు దాకా ఉన్న సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేయలేము అన్నదానికి ఏ ప్రాతిపదిక మీద మీరు ముడిపెట్టి మాట్లాడుతున్నారు? ఇన్వెస్టిగేషన్లో రామ్ సింగ్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెలిడిటీయా, లేదా సుధా సింగ్ మేడం గారు ఇచ్చిన రిపోర్ట్ వెలిడిటీయా అన్నది ఇంకా గౌరవ సుప్రీంకోర్టు కంక్లూడ్ రిమార్క్స్ రాలేదు. లెట్ దెమ్ గివ్ ఎ కంక్లూజన్ రిమార్క్స్ ఆన్ దిస్. రెండోది, మీడియా ట్రయల్ ప్రకారం అబ్బాయిలు అమ్మాయిలు అని ఎటు కాని వాళ్ళు మీరు మాట్లాడితే ఏ అబ్బాయిలు వెళ్తారో? వెళ్ళవలసిన అబ్బాయిల్లో దస్తగిరిగాడు ఉన్నాడో లేదో, లేకపోతే దస్తగిరిగాడ బదులు ఒకడిని ఎవరినైతే ప్రొఫెషనల్ కిల్లర్ని హైర్ చేసి ఆడుతూ చంపిన 5వ వేలి ముద్ర ఇప్పటికి కూడా దొరకనోడిని పట్టుకున్న తర్వాత ఆడికి వెళ్ళే వాళ్ళందరూ ఇంక్లూడింగ్ వంటవాడితో సైతం అబ్బాయిలే లోపలికి వెళ్తారు. అర్థమైందా? ఇందులో అబ్బాయిలు అంటే మీకు నచ్చిన కథకలి, మీకు నచ్చిన కథనాలకు అనుగుణంగా పేర్లు మార్ఫింగ్ చేస్తూ దస్తగిరిగాడు ఏదో బయట తిరుగుతున్నంత మాత్రాన యాజ్ ఇఫ్ అన్న ఫ్రేజ్లో కనుక మీరు ఇన్వర్టెడ్ కామర్స్లో చూస్తే ఆ దొరికినోడు టైం వచ్చినప్పుడు బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి అని చెప్పప్పుడు చేతిలో బాంబు పేలి దొరకలేదా సీనుగడు, మొద్దు సీనుగడు? ఆడికనే ఏమన్నా తీసిమారు కానలా ప్రొఫెషనల్ కిల్లర్లు? కాళ్ళు ఎగరేసుకుని తిరిగివాడు నయంగడు, పొలిటికల్ లీడర్లు కాళ్ళ మధ్యలో కూడాను. ఏమయ్యాడు? చరిత్రలు మర్చిపోకండి. మీడియా ట్రయల్ ప్రకారం ఉరిశిక్ష వేసేస్తామంటే గౌరవ సుప్రీంకోర్టు మీరు చెప్పిన పెట్టగదలకి ఎప్పుడో ప్రభావితం అయిపోయి అవినాష్ రెడ్డికి బెయిలే రద్దు చేసి ఉందమ్మా. కానీ ఇప్పటికి కూడా బెయిల్ రద్దు కాలే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కానీ మీకు మాత్రం యాంగ్జైటీ ఎలా ఉంటుందంటే ఎలాగైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేయాలి. జేజమ్మల వల్లే కావట్లే, సిబిఐ ఈడీ వల్లే కావట్లేదు. ఎవర్రా మీరంతా పక్కెళ్ళి గోళీలు ఆడుకునే బ్యాచ్కి వెళ్ళి నాన్ జర్నలిస్ట్ కమ్యూనిటీ. నిన్న గటకేశ్వరరావు వెళ్ళినట్టుగా వీళ్ళు వచ్చారైతే అటుగాని ఇటుగాని ఎటో తేల్చుకోలేని వాళ్ళు వచ్చారా రాలేదా? కుల ప్రాతిపదిక మీద డిగ్రీలు వచ్చిన వాళ్ళు కూడా జర్నలిస్టులు వాళ్ళు చెప్పి మాటలు మన వినాలి కూర్చున్నాయి. సార్ జర్నలిజం చదువుకుని నేనే సిగ్గుపడుతున్నాను జర్నలిస్ట్గా చాలామంది అవడానికి. దానికి అంత ఔన్నత్యం ఉంది. కానీ జర్నలిజం చదివాను. విఫలం అవ్వడానికి కారణం ఏంటి సార్? విఫలం అవ్వడానికి కారణం ఏంటి? ఏంటి విఫలం? ఒకటి గుర్తుంచుకోండి, ఒక జర్నలిజంలో ఒక యాంగిల్ ఉంటుంది, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిజాలు ఎలా ఉంటాయంటే కొంతమంది మహనీయులు ఉన్నారు, స్ఫూర్తి ప్రదాత అంటే రామ్ గారు, ఎడిటర్ రామ్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ చాలామందిని స్ఫూర్తి పొందుతారు. వాళ్ళతో వీళ్ళ నుంచి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ వీళ్ళు ఏడున్నారు? ఆ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అయినా చేసి చచ్చారంటే అది కూడా లేదు. ఈ కేసు యొక్క పూర్వపరాలని ఏ పరాలని ఏమైనా తెలుసుకొని చచ్చారంటే లేదు. వీళ్ళకి నచ్చిన కథకలి డైలీ సీరియల్ నడిపించుకోవడానికి ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రాసుకుని వాళ్ళ బ్రహ్మానందం గల్లగా ఆ స్క్రిప్ట్ ప్రకారం అందరూ వీళ్ళకి నచ్చిన వాళ్ళు విలన్లు చేత డైలీ సీరియల్ ప్రభావంతో మీడియా ట్రయల్స్తో గౌరవ సుప్రీంకోర్టులను ప్రభావితం చేస్తామంటే వీళ్ళు తెలివి తక్కువతనానికి పరాకష్టం, అంతకన్నా ఇంకెళ్ళలేదు. మంచిది. ఈ కేసులో బెయిల్ రద్దు అయిపోతే తల్లాడు అబ్బాయిలు అమ్మాయిలు అంటే దస్తగిరిగాడును ఆ ప్రొఫెషనల్ కిల్లర్ చంపిన వాళ్ళందరూ అబ్బాయిలు, అందరూ పనికిమాలిన ఎదవలే. అలా గంగిరెడ్డి గారి తలుపు తీసాడు అంటే ఎవరో జడ్డి వేదవాళ్ళు నమ్ముతారేమో, నేనైతే నమ్మను. తలుపు బద్దలు కొట్టిన మాత్రం వాస్తవం, తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి వివేకానంద రెడ్డి గారిని చంపింది వాస్తవం. రాబరీ అదే ఎస్టాబ్లిష్ చేసిన సుధా సింగ్ మేడం గారు, బ్రోటల్ మర్డర్ అండ్ రాబరీ
రాబరీ అంటే 40 లక్షల క్యాష్ దొరికింది, డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళిపోయినాయి, దస్తగిరి గారి కొంపలను దొరికాయి. 4 పీకితే ఆ పనికి మళ్ళీ అదొక చెప్తారు. ఆయన వదిలించి ఆయన హీరో చేసి కాన్వాయిలు ఇచ్చి తిప్పితే ఇలాగే ఉంటుంది. ఆడికి స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. అవినాష్ చేయించాడు, జగన్మోహన్ రెడ్డి చేయించాడు, తొక్క చేయించాడు, తోటకూర చేయించాడు అని హరికథలు నడుపుకుంటే వీడు చెప్పిన పెట్టకథలకి గౌరవం న్యాయస్థానమే కన్విన్స్ కావట్లే. మధ్యలో ఇల్లెవరు తప్పేలా భోగోని ఛానల్ వాళ్ళు. అంటే ఇలాంటి అపనమ్మకాల్ని ప్రజల్లోకి బలోపేతంగా ప్రవేశపెడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి ఏమీ చేయదండి, సంబంధం లేదు. ఇప్పుడు సీతాదేవి మీద అభాండాలు మోపినంత మాత్రాన ఆవిడ అగ్నిపునీతులు ఎలా బయటకు వచ్చింది? చేత కొన్ని నిజం నిప్పులేడదని ఉత్తనే అనరు. ఆ నిజం ఎప్పుడు వస్తుందో ఆ నిజం బయటకు వచ్చినప్పుడు రావణ కాష్ట దహించేస్తుంది. అక్కడ లోపల అంతర్మతం అది. రోజు ఒక పాయింట్ మీద ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు చెప్పండి సార్? ఎందుకు కంటిన్యూస్గా దాని మీద ఫ్రస్ట్రేట్ అవుతారు? ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పేసి కూర్చుని ఉన్నారు. నిజం ఎప్పుడు బయటకు వస్తుందో బడబాగ్లా తట్టుకోలేరు. గౌరవ సుప్రీంకోర్టు పరిణామాలు ఆద్యంతం మనకన్నా ఎక్కువ మంది లాయర్లు కూర్చోబెట్టి నాళ్ళే కూర్చుంటారు డిబేట్లో కూడా. వాళ్ళకి తెలుసు. కానీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్రకారం మాడుతుంటే మన చేతిలో ఉండదు. క్యాబినెట్ నిర్ణయం అంటే క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లిక్కర్ పాలసీ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ నిర్ణయం మీద 3 సార్లు ప్రస్తావిస్తే ఛార్జ్షీట్లు పేరుందని మాట్లాడే వాళ్ళు ఏం చేయాలి? ఛార్జ్షీట్లు ఏ నుంచి A42 దాకా నెంబర్లు ఉన్నాయి. వీళ్ళు ఛార్జ్షీట్లో విక్టిమ్స్ కింద పెట్టారు. వీళ్ళ వల్ల జరిగింది తప్పు అని. అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందంటే లేదు. ఛార్జ్షీట్ల కింద 3 దగ్గర ఉన్నాయి. నాతో ఛాలెంజ్ చేసావు కదా, పేరు లేదని. ఇంకో పేరు ఉందంటే ఏమైనా అర్థం ఉందా? ఇవాళ నేను ఈ డిబేట్లో ఒక పొరపాటున తప్పు మాట మాట్లాడుంటా. ఏడరా మాట్లాడు నువ్వు అంటే ఓ ఛానల్లో మాడాను అంటావు. ఏ ఛానల్ అన్నప్పుడు తెలుగు రాజ్యం అని అనుకో. ఎగ్జాంపుల్, తెలుగు రాజ్యంలో నేను తప్పు మాడానంటే తెలుగు రాజ్యం ప్రొవోక్ చేసిందంటే బాధ్యత నేను వహించాలి. ఆ పొరపాటు మాట నా నోట్లోంచి వచ్చింది, నన్ను క్షమించండి నేను అడగకుండా తెలుగు రాజ్యంలో నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇది ఎప్పటికి ప్రూవ్ అవుతుంది? ఇక్కడ కెమెరా ఉంది. రేపొద్దున నన్ను వదులుతారా మీరు? ఈ కెమెరా ఫుటేజ్లో ప్రసాద్ నీకు స్క్రిప్ట్ ఇచ్చామా, మన కాన్వర్సేషన్ అంతా రికార్డ్ అయ్యింది, ఏదైనా ఈ మాట అనమని నేను ఎక్కడైనా చెప్పానా అంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అవునా కదా? అట్లా ప్రతి దగ్గర నిజం అన్నది నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. కానీ ఈ టెంపరీ టెన్యూర్లో డ్యామేజ్ జరుగుతుంది చూడు, దాన్ని భరించగలగాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవడో కేసు పెట్టిన దానికి సునీత గారికి రాజశేఖర రెడ్డికి ఇద్దరికి కేసు డిస్మిస్ అయింది. దాని మీద ఎనాన్స్ చేయండి. ఎవడు పడితే పడితే అపవాదాలు వేస్తే కుదరదని. బట్ ఈ క్రిటికాలిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుంది, ఏది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో కాస్త ఓపిక పట్టాలి కదా. లెట్స్ వెయిట్ ఫర్ సుప్రీంకోర్టు వెరిడిక్ట్. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ లేదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కంక్లూజన్స్ ఛార్జ్ షీట్ ఇచ్చేశారు గౌరవ సుప్రీంకోర్టుకి. సో దాని ఫైండింగ్స్ సుప్రీంకోర్టు కదా కన్విన్స్ అవ్వాల్సింది. ఈజ్ బీన్ డన్ బై అవినాష్ రెడ్డి, ఈజ్ బీన్ ప్రొవోక్డ్ బై జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివన్నీ వీళ్ళు చెప్పిన అభియోగాలకి వాళ్ళు కన్విన్స్ అవ్వాలి కదా. ఎన్నున్న క్రిటికాలిటీస్ దాంట్లో ఆల ప్రభావతమ్మ దగ్గర నుంచి మొదలెట్టచ్చు. ఆవిడ రెబల్గా నిలబడింది, కన్విన్స్ చేసి నిలబడొద్దమ్మా అని కన్విన్స్ చేసిన వివేకానంద రెడ్డి గారి కథ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ఎంపీ పొలిటికల్ యాంగిల్లో లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేసినంత క్యాంపెయిన్ చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారు. అంటే పొలిటికల్ యాంగిల్ లేదు. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదో మోసపోయారు దాని దగ్గర. ఇదే రాధాకృష్ణ బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఏదో వజ్రాల వ్యాపారం, వీటిల్లో అవి ఏవి కాదు. మా డబ్బులు మాకు ఫైనాన్షియల్ క్లారిటీ వచ్చిందని గౌరవ సిబిఐకి, నేను కూడా కాదు సిబిఐకి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ లేదు. బట్ ఉన్నదల్లా ఆస్తి తగాదాల కుటుంబంలో ఎవరిది, రెండో భార్య విషయంలో షమీం విషయంలో ఎస్టాబ్లిష్ అయిన ఎవిడెన్సెస్, దానికి సంబంధించిన వీలునామాల లేకపోతే దస్తగిరి గడి ఎత్తుకెళ్ళిపోయిన డాక్యుమెంట్స్లో నోటరైజేషన్ కాగితాల, ఇవన్నిటికీ సారాంశం ఏంటి? అదే గౌరవ సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యి బయటకు వచ్చే వెరిడిక్ట్. అప్పటిదాకా ఓపిక కాకుండా అల్లాడి చేసేట ఇల్లుడి చేసేట నేను ఎందుకు పెట్ట కదా చెప్పాలా? ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్. స్పాట్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడా లేదంటే అవినాష్ రెడ్డి లేడు, వేరే దగ్గర నుంచి వచ్చాడు. దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ హావ్ బీన్ దేర్, ఇట్స్ గాట్ ఎస్టాబ్లిష్డ్. చూద్దాం, రైట్, కాలం నిర్ణయిస్తుంది.